కథ పేరు మాయా చెరువు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో, గ్రామానికి తూర్పున ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువుకు మాయా చెరువు అని పేరు. అందరూ చెరువు గురించి ఒక కథ చెప్తారు. ఎవరైనా రాత్రిపూట ఆ చెరువుకు వెళ్లి నీరు తాగితే వారి జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. కాని ఆ మార్పు మంచి లేదా చెడు ఎవరికీ ముందే తెలియదు. గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను గుండె నిండా ఆశలతో పెద్ద వ్యాపారవేత్త కావాలని కలలు కనేవాడు. కాని ఏది ప్రయత్నించినా ప్రతిసారీ విఫలమయ్యేవాడు. ఒకరోజు అతని స్నేహితుడు శ్యామ్ ఇలా చెప్పాడు, రాము, ఆ మాయా చెరువుకు వెళ్లి నీరు తాగు. నీ జీవితం మారిపోతుందట. భయపడకు, ఓసారి ప్రయత్నించు. భయపడ్డాడు. కాని తన జీవితంలో ఉన్న విఫలతల గురించి ఆలోచించి ధైర్యంగా ఆ చెరువుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి చీకటిలో రాము మాయా చెరువుకు వెళ్లాడు. చుట్టూ గాలి కరకరమని వినిపించేది. చెరువులో నీరు మెల్లగా అలలలా కదులుతుండేది. రాము నీళ్లు తీసుకుని తాగాడు. వెంటనే ఆచూ ఇటూ చూసి ఏమీ జరగలేదేమో అనుకున్నాడు. నరువు పడుతూ ఇంటికి తిరిగాడు. కాని అతని జీవితంలో మాయ మొదలైంది. మరునాడు రాము కోడలు నడుస్తుంటే ఒక వృద్ధుడు వచ్చి ఇలా అన్నాడు, ఇక్కడి నుంచి చిన్న వరిక్షేత్రం అమ్మేస్తారా? నాకు చాలా అవసరం. రాము వెంటనే అవును అని చెప్పాడు. అలా మొదలైంది. కొన్ని రోజుల్లో రాము ఒకటి కాదు, రెండు కాదు, తన ఆస్తిని విస్తరించుకుంటూ విజయవంతమైన రైతుగా మారిపోయాడు. అతని స్నేహితులు ఆశ్చర్యపడ్డారు. కాని రాము అర్థం చేసుకున్నాడు, మాయా చెరువు నీరు నాకే కాదు, నా మనసుకు మార్పు తెచ్చింది. ధైర్యంగా ఉండమని నేర్పింది. ఆ చెరువు గుట్టను ఎవ్వరూ ఇంకా పూర్తిగా ఛేదించలేకపోయినా రామును చూసి గ్రామం మొత్తం ఆశతో నిండిపోయింది. జీవితంలో మార్పు తెచ్చేది మన నమ్మకం, మన శ్రమ. మాయ లేదా మనం చేసే ప్రయత్నమే మన విజయానికి పునాది.